కొమ్మరి మరియు ఆరుకుండలు అనే అంశంపై రూపొందించిన సంక్షిప్త వివరణకు స్వాగతం. మనం రోజూ చేసే పనుల వెనుక ఎంత అజ్ఞానం దాగి ఉందో ఒక కుమ్మరి మరియు మట్టికుండల రూపకం ద్వారా బుద్ధుని బోధనలు మనకు ఎంత అద్భుతంగా వివరిస్తున్నాయో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. దీనిలో మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు మూడున్నాయి. మొదటిది, ఇక్కడ కుమ్మరి మరెవరో కాదు, మన మనసులోని నిరంతర సృష్టికి, అలాగే మన కర్మలకు అతనే ప్రతిరూపం. ఒక భిక్షువు దృష్టితో చూస్తే మీకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నిరంతరం ఏదో ఒకటి చేయాలనే మన కోరిక కేవలం అజ్ఞానం, అంటే అవిద్య నుండి పుడుతుంది. సరిగ్గా ఈ అజ్ఞానం వల్లే మనం సృష్టించబడని ఆ శాశ్వతమైన నిర్వాణాన్ని చూడలేకపోతున్నాం. రెండవది, మట్టికుండల అశాశ్వత తత్వం. సాల్లసుత్త అనే ప్రాచీన బోధన దీని గురించి వివరిస్తోంది. మట్టితో చేసిన కుండలు ఎప్పటికైనా పగిలిపోవటం ఎంత సత్యమో, అజ్ఞానంతో మొదలైన ఈ మానవ జీవితం కూడా అంతే అశాశ్వతమని ఆ బోధన మనకు సూటిగా చెబుతోంది. ఇక చివరిది, ఆరుకుండల రూపకం. ఇది మన భవిష్యత్తును ఎలా నిర్మిస్తుందో తెలుపుతుంది. ముందుగా పూర్తయిన 5 కుండలు మన 5 భౌతిక ఇంద్రియాలకు ప్రతీక అనుకుంటే, ఇంకా కుమ్మరి చక్రంపై రూపుదిద్దుకుంటున్న 6వ కుండే మన మనస్సు. అంటే మన ప్రస్తుత ఆలోచనలతోనే మనం మన భవిష్యత్తును సిద్ధం చేసుకుంటున్నామన్నమాట. మన ఆలోచనలోనే కుమ్మరి చక్రంపై ప్రతిక్షణం మనం ఎలాంటి కొత్త కర్మలను సృష్టిస్తున్నామో ఒక భిక్షువులా పూర్తి ఎరుకతో గమనించడమే ఈ బోధనల యొక్క అసలైన ఉద్దేశ్యం.